చిత్తూరు విషయానికి వస్తే ఇక్కడ మీరు వచ్చిన తర్వాత కొన్ని వింటున్నామండి, మీరు నాన్ లోకల్ అని ఒకటి, రెండవది నేను గమనించాను మీరు ఇంగ్లీషే మాట్లాడతారు అనేది ఇక్కడ ఒక చర్చ స్టార్ట్ చేసినట్టున్నారు. బట్ ఎంటైర్ నేను ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో మేబీ నేనన్నా ఒకటి రెండు మాట్లాడాను కానీ మీరు అస్సలు చాలా తెలుగు మాట్లాడారు. ఇంతకీ మీరు తెలుగు వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ, మీ మీద ఎందుకు ఇది వచ్చింది? అవునండి, ఒకటి ఫస్ట్ క్వశ్చన్, మీరు లోకల్ నాన్ లోకల్ అని ఒక విమర్శ వస్తుంది. ఎంపీకి లోకల్ నాన్ లోకల్ అనేది అప్లికబుల్ కాదండి. మనం గతంలో చూసాం, మనకి ఇక్కడ జయప్రద గారు పోయి యూపీలో కంటెస్ట్ చేశారు, గుర్తుందా మీకు? సమాజ్వాదీ పార్టీ గెలిచి ఆమె అక్కడ ఉన్నారు. అలాగే పివి నరసింహరావు రామ్టెక్ అనే ఒక నియోజకవర్గంలో గెలిచి మీకు వెళ్ళి పిఎం అయ్యారు. తర్వాత నంద్యాలకు వచ్చారు, అది వేరే విషయం. సో ఈ విధంగా ఎక్కడ అప్లై కాదండి. అయినా కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నా మీద చేసిన ఒక అలిగేషన్. ఆయన సాక్షి టీవీలో చూశాను నేను, చంద్రబాబు గారి టీం అంతా నా లోకలే అని అన్నాడు బూతలపట్టు సభలో. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళు మాట్లాడటానికైతే వాళ్ళకి రైట్ లేదండి. కారణం ఏంటంటే, ఒంగోలు ఎంపీగా ఇచ్చిన శివిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరుకు సంబంధించిన వ్యక్తి అండి, ఆయన లోకల్ కాదు. నరసరావుపేటకు ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి అండి, ఎంపీగా ఇచ్చారు, ఆయన కూడా లోకల్ కాదు, అంటే నాన్ లోకలు. అలాగే విడుదల రజనీ గుంటూరు ఇచ్చారండి, ఆమె కూడా నాన్ లోకలే. అలాగే సంతనూతలపాడు నియోజకవర్గం మేరుగు నాగార్జున అని తెచ్చిచ్చారండి, అది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఆయన గుంటూరుకు సంబంధించిన వ్యక్తి, అది కూడా లోకల్ కాదు, నాన్ లోకలు. అలాగే బాపట్ల నియోజకవర్గం ఇచ్చిన నందిగామ సురేష్ గుంటూరుకు సంబంధించిన వ్యక్తి అండి, బాపట్లలో ఎంపీ సీట్ ఇచ్చారండి, ఆయన కూడా నాన్ లోకలే. ఇన్ని నాన్ లోకల్ టైం మీరు పెట్టుకుని బాబు గారి టీం నాన్ లోకల్ అని మమ్మల్ని అడగటం ఎంత అన్యాయమో చూడండి. ఇంకా చెప్పింది గుంటూరు వరకే, కర్నూలు, అనంతపురం అన్నిట్లో కూడా ఎంపీలు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలు ఎంపీలుగా వీళ్ళ ప్లేస్ వాళ్ళ ప్లేస్ చేసుకున్నారు. చేసుకొని అంటే నాకు అనిపిస్తుంది, సీఎం గారు, గౌరవనీయులైన సీఎం గారు ఏదైనా మాట్లాడేటప్పుడు వెరిఫికేషన్ చేసుకోకుండా మాట్లాడుతున్నారేమో తప్పులని అనిపిస్తుంది. సీఎం గారు దయచేసి అది కరెక్ట్ చేసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు మీ లోకల్ మీరు ఇంప్లిమెంట్ చేస్తుంది చూసి దాన్ని బట్టి మాట్లాడితే మాకు గౌరవంగా ఉంటుంది సీఎం గారు అని నేను అభ్యర్థిస్తున్నాను. లాంగ్వేజ్ గురించి ఏం చెప్తారు? తెలుగు లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అనేది అదే అండి. ఏంటంటే చిత్తూరు నియోజకవర్గాల్లో నేను ఇంగ్లీష్ పదాలు వాడింది, తెలుగే మాట్లాడుతానండి. ఇంగ్లీష్ పదాలు వాడింది ఎక్కడంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, యూత్, స్టూడెంట్స్ ఉన్న చోట ఇంగ్లీష్ పదాలు వాడాము. ఎందుకంటే దాన్ని కూడా ఇన్సిస్ట్ చేయటానికి, లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమరావతి అవర్ క్యాపిటల్. దాన్ని తెలుగులో అమరావతి మన క్యాపిటల్ అంటే అంత ఇంపార్టెన్స్ రాదండి. ఐ జస్ట్ వాంటెడ్ టు స్ట్రెస్ ఆన్ దట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమరావతి అని చంద్రబాబు నాయుడు అట్లాంటివి వాడుతున్నాను తప్పితే ఇంగ్లీష్ వాడలేదండి. తర్వాత అంటే మీరు బ్యూరోక్రసీలో ఉండడం వల్ల ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, లేదంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల ఇంగ్లీష్ వచ్చింది? అసలు నేను తెలుగు మీడియం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీషే ఇష్టపడతారు, మీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అయితే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నది అనేది ఇట్ ఈస్ ఎక్వైర్డ్ లాంగ్వేజ్. నాకు న్యాచురల్గా చిన్నపిల్లల కాన్వెంట్లో చదివింది కాదు, మేమంతా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ మావి, తెలుగు మీడియం చదువుకున్నాను. పీజీ దాకా నాకు ఇంగ్లీష్ అంటే తెలియదు. అట్లాంటిది నేను ఎక్వైర్ చేశాను. దట్ ఈస్ వై నా లాంగ్వేజ్ అంతా ఎక్వైర్డ్ లాంగ్వేజ్ అంటే సబ్జెక్టివ్. సో హిందూ ఎడిటోరియల్ చదివి నేర్చుకున్నాను, టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చూసి నేర్చుకున్నాను, తర్వాత డిక్షనరీ పక్కన పెట్టుకొని ఐ థింక్ ఐఎమ్ కన్సిడరబుల్లీ గుడ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. సో నాకు డ్రాఫ్టింగ్ చాలా బాగా, తెలుగు ఇంకా బాగా మాట్లాడుతానండి. దానికి వీళ్ళకి సమాధానం చెప్పాలి నేను ఇప్పుడు. తెలుగులో బహుశా ఇక్కడున్న చాలామంది రాజకీయ నాయకులు, తర్వాత పండితుల కంటే నేను 50% కంటే ఎక్కువ ప్రావీణ్యం ఉన్న వ్యక్తినండి. సో నాకు గ్రాంధికం తెలుసు, పద్యం తెలుసు, పద్య గ్రాంధికం తెలుసు, తర్వాత ఛందస్సు కూడా తెలుసు. చెప్పమన్నా చెప్తానండి. సవర్ణ దీర్ఘ సంధిని చెప్పగలను, గుణ సంధిని చెప్పగలను. తర్వాత ఛందస్సులో నజభజ జజర అని ఒకటి వాడ చెప్తే దాని ఏ పదం వస్తుంది దానికని కూడా చెప్పగలను. సో నేను తెలుగు హిస్టరీ
తెలుగు లాంగ్వేజ్ సాహిత్యం యొక్క చరిత్ర కూడా నేను చెప్పగలను, ఎక్కడెక్కడ ఏ స్టెప్లో ఇది పెరిగింది. సో కాబట్టి తెలుగు రాకపోవటం కాదు, ఇక్కడ ప్రామాణికమైన భాష వాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇదంతా చిత్తూరు అనేది ఒక సెమీ అర్బన్ డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ నాట్ అర్బన్, ఇట్ ఈస్ నాట్ రూరల్. కొన్ని రూరల్లో అయితే పూర్తిగా మనం ప్రామాణికమైన భాష మాట్లాడాలి. గ్రాంధికం మాట్లాడితే మనం పిచ్చోళ్ళకి కనపడతాం, గ్రాంధికం మాట్లాడితే బ్రహ్మాండంగా మాట్లాడతాం. సో తెలుగు మీద మీకు మామూలు పట్టు కాదు. చాలా నేను రాయగలను, చదవగలను. నిజంగా ఇంగ్లీష్ గ్రామర్ కంటే ఈరోజు తెలుగు గ్రామర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించండి, ఇంగ్లీష్ కష్టపడుతున్నారు అని నిజంగా ఈ రోజు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే, అంటే ఇంగ్లీష్ మీడియం మేము ఇచ్చేది ఒక బెస్ట్ లాంగ్వేజ్ అనేది ఫీల్ అవుతుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి. మీరు ఇప్పుడు చెప్పిన నిజంగా ఛందస్సులు తయారు చేయడానికి కానివ్వండి, సందులు సమాసాలు చదవడానికి కానివ్వండి, ఒక తెలుగు గ్రామర్ పేపర్ అటెంప్ట్ చేయాలి అంటే ఎంత కష్టమో తెలుగు వ్యాకరణం చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఆ కవుల్ని అడగాలి. అంతే అంతే, అది చదువుకుంటాను. ఇంట్రెస్ట్ ఉంటే వ్యాకరణం అనేది మనం వ్యాకరణాన్ని చదవక్కర్లేదండి, మనం వాడే భాషలో వ్యాకరణాన్ని వాడాలి. ఒక పద్యం వస్తే ఆ పద్యం ఏ వ్యాకరణంలో రాశారు, ఏ ఛందస్సులో రాశారు, ఆ కవుని ఈ స్టాంజాస్ ఎట్లా ఉన్నాయని చెప్పి మనం చేయగలుగుతాం. అట్లాగే ఇప్పుడు మీరు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం గురించి చూస్తే, మహాప్రస్థానం గద్యంతో కూడిన కవిత్వం అండి. అది అంతకుముందు ఉన్న సంప్రదాయమైన కవిత్వం ఉన్నది చాలా మందికి, పద్యము అది చాలా మందికి అర్థం కాదు. సత్య హరిశ్చంద్ర అని ఒక నాటకం తీసుకుంటే దానిలో వచ్చిన పద్యాలు సగం మందికి అర్థం కావండి. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాస్తే అంతకుముందు ఉన్న పుస్తకాలు మనకి ఆ పద్యాలు అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. దేవులపల్లి రాసింది గారు అంటే దేవులపల్లి గారు రాసిందా ఇది భక్త యోగ పదన్యాస అనేది? అది రాసిందండి, అది రాసింది గుర్రం జాషువా గారు అండి. దేవులపల్లి గారు రాసింది కవిత్వం, కల్పిత కవిత్వం, వర్ణన కవిత్వం అంటే సింప్లిఫై చేశారు. అయితే హరిశ్చంద్ర అయితే రాసింది మాత్రం గుర్రం జాషువా గారని, దాన్ని మనకి అర్థమయ్యే విధంగా రాశాడండి. భక్తయోగ పదన్యాసి వారణాసి అనే పదాలు వాడారు కదా. తర్వాత ఇంకొక పద్యంలో ఇచ్చోటనే కదా అని ఆ శవ పరాకాష్ఠకి వెళ్ళిపోయిందండి. ఈ చోటనే కదా మన బాడీలు, మన శరీరాలు తెచ్చి కట్టెలు కాల్చుది, అప్పుడు ఎవరు రారు అని ఒక విధమైన నిర్వేదాన్ని మనకి చెప్పాడు. సో అట్లాంటి గుర్రం జేషు గారు పద్యాలు చదివితే ఇంకా బాగుంటుంది. సో అది ఆ సందర్భం కూడా సత్యహరిచంద్ర ఆమె పేరు ఆమె భార్య ఉంటే లేదు చంద్రవతి ఆమె వచ్చి కొడుకు చనిపోతే ఆమె ఈ రాజులు కుటుంబాల్లో భార్య వేసుకున్న తాళి కనపడదండి, కనపడదు ఎవరికి కనపడదు. ఆయన అంటాడు, అతను కూర్చొని ఆ బాబు చనిపోతే, అమ్మ నాకు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, ఈ బాబుని నేను ఏం చేయను అని నేను అంటుంటే, అప్పుడు హరిశ్చంద్రుడు ఒక పద్యం పాడతాడు. తలతల మెరుస్తున్న నీ మాంగళ్యం ఉండగా నన్ను పద్యం చెప్పలేకపోతున్నాను, కానీ ఇంత కనపడుతున్న నా మాంగళ్యం ఉండగా నువ్వెందుకమ్మా అంటే, అప్పుడు గుర్తుపడుతుంది ఈయన నా భర్త కదా, నా మాంగళ్యం ఈయన కనపడింది కదా అని ఒక గుర్తుపడుతుందా. సో అట్లాంటి సందర్భాలు ఉంటా ఉంటాయి. సో అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన మన కవిత్వం, సినిమా పాటలు బోల్డ్ అని విన్నాం, మనం చాలా ఆనందిస్తాం. అలాగే శ్రీశ్రీ గారు రాసిన పద్యాలు కానీ పాటలు కానీ మనం చాలా ఆనందిస్తుంటాం. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు మీ ముందు నేను మళ్ళీ ఒక IRS ఆఫీసర్ ముందు కూర్చున్నది మర్చిపోయి మళ్ళీ ఒక తెలుగు లెక్చరర్, ఒక తెలుగు పండితుడు కూర్చున్నట్టు అనిపిస్తుంది. సో ఎంత వ్యాకరణం ఎంత బాగున్నా కూడా మనకి ఎంత, ఇప్పుడు మన అలాగే మన నరసింహరావు గారు, గరికపాటి నరసింహరావు గారు మాట్లాడుతుంటే కవిత్వం ఎంత కవిత్వం తెలుసు, ఆసు కవిత్వం తెలుసు, అయినా కూడా ప్రజలకి నీరు చేయాలి ఎంత మాట్లాడతాడు. మధ్య మధ్యలో చెప్తాడు ఫలానా గ్రంథంలో ఫలానా దేవుడు ఇది, అందుకని ఈ మతాలు మీ మౌఢ్యాలు ఈ పాటించొద్దు, ఈ గ్రంథం ఇట్లా చెప్పట్లేదు. గరికపాటి నరసింహరావు గారు ఏం చెప్పట్లేదు, మీకు ఈ గ్రంథాలన్నీ మంచిని రీజన్ అప్లై చెప్తుంది, మీరు ఈ మతాలు ఈ పూజలు వీటితో ఏమవదు, దానం చేయటం నేర్చుకోండి, మానవ ధర్మం పాటించమని చెప్తున్నాడు కదా మనం. సో మరి మహాకవులందరూ మంచినే చెప్తున్నారు.
మనం పోయి నీ కవిత్వం లేదు గ్రాంధికం లేదు అని మాట్లాడుకుంటే సొసైటీకి పైకి రావాలి. కాదండి, మీ దగ్గర కనీసం తెలుగు తెలీదు అని మిమ్మల్ని అంటున్నారు. ఇంకా మొన్న మధ్య మాట్లాడిన బూతులు అనేది మాత్రం అది తెలుగు అనుకుంటున్నారు వాళ్ళు. ఆ బూతులే తెలుగు అనుకుంటున్నారు మరి. రైట్ అండి, ఇన్ని పరిస్థితులు, అన్ని కోణాలు అన్ని చూసాం. చిత్తూరు విషయానికి వస్తే, చిత్తూరు రాజకీయ విషయానికి వస్తే 7 సెగ్మెంట్స్ ఉన్నాయి మీ దాంట్లో. చంద్రగిరి కావచ్చు, నగరి కావచ్చు, చిత్తూరు కావచ్చు, పూతలపట్టు కావచ్చు, పలమనేరు కూడా పలమనేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యూన్సీ కుప్పం. ఇంకొకటి అండి జీడి నెల్లూరు. సో 7 చాలా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని చోట్ల కూడా తీసుకొని వచ్చి ఆ ప్లేస్ లో ఈ 7ంటికి మీరు పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 గెలవడం ఫిక్స్ అనేది టీడీపీ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుంది. అంటే ఎంపీ ఫిక్స్. అవునండి. అయితే చాలా ఈజీ, నల్లేరు మీద నడకలా ఉందా? నల్లేరు మీద నడకలాగానే ఉందండి. కానీ నేను మాత్రం ఎలక్షన్ నేను ప్రత్యర్థి గురించి అసలు నేను ఊహలో కూడా తీసుకోవట్లేదండి. ఎందుకంటే ఎవరి స్ట్రెంగ్త్స్ వాలి. కాబట్టి నేను సైంటిఫిక్గా ఎలక్షన్ ఎలా చేయాలో అలా చేస్తున్నాను. నా గెలుపు ఓటములు నా ఎలక్షనీరింగ్ మీద ఆధారపడి ఉంటాయండి. ఇప్పుడు చాలా మంది మీరు గెలిచేస్తున్నారు అన్నారు పోయినా కూడా నేను చేయాల్సిన ఎలక్షనీరింగ్ సైంటిఫిక్ ఎలక్షనీరింగ్ చేస్తున్నాను. అన్ని పైన నుంచి క్లస్టర్ లెవెల్ నుంచి బూత్ కన్వీనర్ దాకా, బూత్ ఏజెంట్ వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. యూనిట్ వాళ్ళని రివ్యూ తీసుకుంటున్నానండి. అలాగే మా వాళ్ళు వెళ్ళిపోయి మధ్య మధ్యలో సర్వే తీసుకుంటున్నారండి. తర్వాత మా దగ్గర ఒక 160 నుంచి 200 మంది ప్రజలు ఈ సైంటిఫిక్ ఇంజనీరింగ్ చేసే నా వాళ్ళే పనిచేస్తున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. అంటే గెలవది కాదు, గెలిచినా కూడా అర్థవంతంగా గెలవాలని నా ఉద్దేశం. ఈయన ఏదో ఫ్లూగా గెలిచాడని మాట వద్దండి, అర్థవంతంగా గెలవాలి. ఈయన స్ట్రెంగ్త్తో గెలిచాడు, పని చేసి గెలిచాడని చెప్తే నేను పార్లమెంట్లో మాట్లాడిన దానికి అర్థం ఉంటుంది. మొత్తం మీరు చాలా స్ట్రిక్ట్ మాస్టర్.